ఆయన బుద్ధప్రసాద్ అసలు టీడీపీ నాయకుడే కాదు, ఆయన కాంగ్రెస్ నాయకుడు. వాళ్ళ కుటుంబం కాంగ్రెస్లో ఉంది. మండల వెంకటకృష్ణారావు గారు అని ఆయన ఫాదరు. ఆయన చాలా కాలం కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్లోనే మరణించాడు. ఆయన పెద్ద ఆయన గౌరవమైన వ్యక్తి. ఆ తర్వాత బుద్ధప్రసాద్ వాళ్ళ అబ్బాయి వచ్చి కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మంత్రిగా కూడా చేశాడు. సో అలాంటి వ్యక్తి అప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశంలోకి వెళ్ళాడు, టికెట్ ఎక్కడ లేక. తెలుగుదేశంలోకి వెళ్తే లక్కి గెలిచాడు. గెలిచితే అక్కడ ఏదో ఉపసభాపతి అయ్యాడు. ఆ తర్వాత మొన్న ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టికెట్ ఆయన చెప్పకుండానే టీడీపీ వాళ్ళు ఫస్ట్ జనసేనకి ఇచ్చేశారు అది, ఆ టికెట్, ఆ సీటు జనసేనకి ఇచ్చేస్తే జనసేనకి సరైన క్యాండిడేట్ లేడు, లేదా చంద్రబాబు గారు సలహా ఇచ్చాడో మావాడినే పంపుతారు. ఇప్పుడు భీమవరం అదే పని చేశాడు కదా, తిరుపతి అట్లాగే చేశాడు కదా. ఇట్లా ఒక 7-8 మందినన్నా 11 మంది మొత్తం తీసుకుందే 21. 21లో ఇంకో 2-3 పెండింగ్. ఆ పెండింగ్లో కూడా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని తీసుకుని ఇప్పుడు విశాఖపట్నం సౌత్ అక్కడ ఇచ్చాడు కదా వంశీకృష్ణ, ఆయన వైసీపీ అతను, వైసీపీని తీసుకుని ఇచ్చాడు. అట్లాగే వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యేని తీసుకొచ్చి తిరుపతిలో ఇస్తే వాళ్ళు సుగుణమ్మ గారు వాళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్గా ఉన్న బుద్ధప్రసాద్ని జనసేనలో చేర్చుకుని, అంటే ఇది నథింగ్ బట్ తెలుగుదేశం. జనసేన వాళ్ళు శుభ్రంగా పవన్ కళ్యాణ్ ఆ పార్టీని జనసేనలోనూ బీజేపీలోనూ కలిపేసి పోటీ చేస్తే గౌరవం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఇది ఆ పరువు తక్కువ కదా. అసలు చేసి అన్నీ తప్పు పనులు ఆయన చేసినాయి. బీజేపీతో కాపురం, టీడీపీతోటి సంసారం, అట్లా భ్రష్టు పట్టింది. సరే మళ్ళీ బీజేపీని కూడా తన వెనక్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు తీరా చూస్తే 50 సీట్లని తీసుకుంటాడు అని వాళ్ళు ఆశపడితే చివరికి 24 అన్నారు. 24 మీద నిలబడతాడంటే అది లేదు, 21కి వచ్చాడు. 21 మీద నిలబడతాడంటే అది లేదు. ఓ 10 మందినో తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చాడు. అంతకారికి ఈయన పార్టీ ఎందుకు. ఒక సామాన్యుడు కామెంట్ ఒకటి చూశాను, ఓరి ఇదేంది ఈ చెండా 24 కోసం వారాహి యాత్ర, ఈ ఢిల్లీ హైదరాబాదు హెలికాప్టర్ ప్రయాణాలు, విమాన ప్రయాణాలు, ఏంది అంతా ఇది అయ్యేదో సచ్చేదో ఏముంది దానికి అని ఆయన చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశాడు. అది ఇప్పటికీ వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ కేవలం తను గెలవటం కోసం, తంటాలు పట్టడం కోసం ఈ డ్రామా అంతా ఆడుతున్నాడు. అంత తప్పితే జనసేనకి ఒక గుర్తింపు, జనసేనలో కష్టపడి పనిచేసిన వాళ్ళని కాస్త ఆదుకోవాలనో లేకపోతే వాళ్ళందరికీ ఒక గౌరవం ఇవ్వాలనో ఆలోచన కూడా లేదు. జనసేనకి వెన్నుపోటు పొడిచిన వాళ్ళలో మొదటి వ్యక్తిగా పవన్ కళ్యాణే వస్తాడు. ఆ తర్వాతే చంద్రబాబు కానీ మరి ఎవరైనా. అమాయకత్వం కూడా కాదు, ప్యాకేజ్ అంటారు కొందరు, ట్రాప్ అంటారు కొందరు. సరే ప్యాకేజ్ ఉందో లేదో మనం నన్ను చూపించమని నేను ఎక్కడ చూపిస్తా కానీ, బట్ ద వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అనుమానం అయితే కలుగుతూ ఉంది. ఇప్పుడు కేవలం జగన్ గారి మీద ద్వేషం, అది చంద్రబాబు గారిని అంతకుముందు ఆయన కూడా బూతులు తిట్టాడు కదా, అవినీతి పరుడు అని అదని. ఇప్పుడు కలిసి ఆయన చాలా ఉత్తముడని ప్రచారం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి పడిపోయాడు. అంటే అప్పుడు చెప్పింది అబద్ధమా, ఇప్పుడు చెప్పేది అబద్ధమా? సో ఒక స్టాండర్డ్ లేదు, ఒక నిలకడ లేదు. ఓసారి కాపులను తిడతాడు, ఇంకోసారి కాపులు అన్న ఓట్లేరా అంటాడు. ఇట్లా ఒకటి కాదు, కాపులకు రిజర్వేషన్లు ఎందుకు అన్నాడు ఒకసారి, ఇంకోసారి ఏమో రిజర్వేషన్ కావాలన్నాడు ఇంకోసారి. ఏ అంశమైనా తీసుకోండి, చంద్రబాబుని మించిపోయాడు ఇటువంటి విషయాల్లో. డబుల్ టాక్ చేయడం, ఆయన 40 ఏళ్ళుగా అలవాటు పడినటువంటి వ్యవహారాన్ని ఈయన ఈ 5-10 ఏళ్లలోనే రికార్డుని దాటిపోయేటట్టు చేసుకున్నాడు. సో అందువల్ల ఇది అమాయకత్వం అని అనలేం, అలాగే తెలివితేటలు అని అనలేం, వ్యూహం అని అనలేం. బట్ తను గెలవాలన్న తాపత్రం అయితే ఉన్నమాట వాస్తవం. గెలిపించడని బతిలాడుతున్నాడు. బతిలాడటం ఏంటంటే, ఒక నాయకుడు వెళ్తే జనం అంతా ఆదరించి గెలిపిస్తారు, గెలిపించదలిస్తే కానీ ఈయన భయపడుతున్నాడని అర్థం. అంటే గెలుస్తానో లేదో అన్న భయంతో వణికిపోతున్నాడు. వణికిపోయి దానికి కారణం ఏంటంటే ఈయన ఓవర్ ఫోకస్ చేశాడు దాంట్లో. మామూలుగా వెళ్ళి సింపుల్గా వెళ్ళి పిఠాపురానికి నేను మేలు చేస్తానని చెప్తే ఎవరు కాదన్నారు. ఎప్పుడైతే ప్లీజ్ అని అభ్యర్థించడం మొదలుపెట్టాడో జనానికి డౌట్ వచ్చేసింది. తర్వాత ఆయన ప్రాతిపదిక ఏమిటి, కాపులు ఎక్కువగా ఉన్నారనే విషయంతో వెళ్ళాడు తప్పితే మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎట్లా ఉన్నారు, వాళ్ళందరూ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయనే ఆలోచనకి వెళ్ళాల. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. ప్లస్ పోనీ కాపులందరూ అనుకూలంగా ఉన్నారంటే అది లేదు, ఎందుకంటే కాపు నేస్తం అవన్నీ ఈయన ఇస్తున్నాడు కదా. సో దీంతో ఆయనకి ఇక్కడ కూడా భయం పట్టి ఏం చేయాలో తెలియక ఇట్లా మాట్లాడు. సరే ఏదో అడుగు పెడతారా లేదా అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ, బట్ అడుగు పెట్టకుండా ఉండటానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
దా ఎందుకంటే ఆవిడ వంగా గీత గారు అక్కడ లోకలు, ఆవిడ అయితే అందుబాటులో ఉంటారు. తర్వాత ఇంకొక పెద్ద తప్పు ఏం చేశాడంటే 10 ఏళ్ల పాటు నేను పొత్తు ఉంటుందని చెప్పాడు. పొత్తు ఉంటదంటే ఏంటి, ఇప్పుడు అక్కడ ఎవరు వర్మ గారు అన్న ఆయన ఉన్నాడు. వర్మ గారికి సీ సీట్ రానట్టే కదా. నెక్స్ట్ 29 రాదు, 30 రాదు, కూడా రాదు. అంటే కదా ఈయన ఇప్పుడు పొరపాటున గెలిచాడనుకోండి, సో వర్మ గారికి ఆశ వదులుకోవటమే, అక్కడ పోటీ చేసి ఆశ వదులుకోవటమే. సో అందువల్ల అదొక తెలివి తక్కువ నిర్ణయం. అందువల్ల ఆయనకి వ్యూహం ఉంటే అట్లా చెప్తాడా? ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో, నువ్వు 2014లో టీడీపీ బీజేపీతో కలిసావు, వాళ్ళని భుజాన్ని ఎత్తుకు మోసావు. సరే అయింది. తర్వాత వాళ్ళిద్దరిని తిట్టావు. మళ్ళీ 2019లో బీఎస్పీ మాయావతి దగ్గరికి వెళ్ళి దండాలు దశకాలు పెట్టావు. సిపిఐ సిపిఎంని కలుపుకున్నావు, ఓడిపోయావు. ఓడిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళావు. ఇవన్నీ కనపడతానే ఉన్నాయి కదా. సో ఈ పరిస్థితిలో ఆయనకి ఒక రాజకీయం తెలియదు. రాజకీయంగా అతను అజ్ఞానం అనే పదం వాడచ్చు. అజ్ఞానంతో ఉంటాడు. ఆయనకి సిద్ధాంతం లేదు, థీరీ లేదు. ఏదో రొట్టకొట్టుడుగా ఏదన్నా చంద్రబాబు గారి దయదలిచి ఏదైనా ఒక చోటన గెలిపిస్తాడేమో అని ఆశతోటి ఆయన తంటాలు పడుతున్నాడు తప్పితే, లేదు ఇంకెవరన్నా ఒకళ్ళిద్దరూ మనకు తెలియదు. స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉండి అక్కడ లోకల్గా బలం ఉంటే కావాల్సిందే తప్ప చంద్రబాబు గారు ఇది కేవలం పొత్తు దేనికోసం అంటే పవన్ కళ్యాణ్ తను గెలవాలన్న తాపత్రయంతో జనసేనకి వెన్నుపోటు పొడిచి మరి ఆయన రాజకీయం చేస్తుంది. రసం లేదు, ఉత్తరం లేదు, కానీ రసోత్తరం ఏముంటుంది దీంట్లో. ఇప్పుడు మీరు చూశారు, జగన్ గారికి వ్యతిరేకంగా ఆయన వివేకానంద రెడ్డి గారు 2012లో అనుకుంటా కదా పోటీ చేశాడు అసెంబ్లీకి, ఎవరికి, విజయమ్మ గారి మీద. ఆయన అప్పుడు అసెంబ్లీ ఎంపీగా జగన్ గారు పోటీ చేశారు. ఏమైంది? విజయమ్మ గారి మీద భారీ తేడాతో ఓడిపోయాడు వివేకానంద రెడ్డి గారు. అంటే పబ్లిక్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వెళ్తే అట్లా వస్తుంది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఒక ద్వేషంతో రాజకీయం చేస్తే నష్టపోతారు. ఇప్పుడు షర్మిల తెలంగాణ నేత, ఆంధ్ర నేత. తెలంగాణ మట్టి మీద ఎందుకు ప్రమాణం చేసింది, ఆంధ్రలో ఎందుకు ప్రచారం చేస్తూ ఉంది? ఇప్పుడు ఆంధ్ర పీసీసీ ఎట్లా అయింది, ఇవన్నీ జనం అబ్జర్వ్ చేయరాదు. తన అన్న మీదే ఎందుకు ద్వేషపూరిత ఉపన్యాసాలు చేస్తూ ఉంది? చివరికి చంద్రబాబు గారు రాజకీయ ట్రాప్లోకి ఎందుకు చిక్కుంది? సో ఇవన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఇక ఎవరు దొరక్క అక్కడ పెట్టుంటారు. నేను ఐ డోంట్ థింక్ ఆవిడ వల్ల వైసీపీకి ఏం ప్రమాదం ఉండదు, నష్టం కూడా ఉండదని నేను నమ్మను. ఉండొచ్చు ఆయనకి. మరి బీజేపీ ఆయన ఆల్రెడీ ఫండ్ చేశాడు కదా, కొత్తగా చేసేది ఏమన్నా? 30 కోట్లు కాంగ్రెస్కి ఇచ్చాడు కదా విరాళాలకి. ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకు నమ్మకం ఏంటంటే ఒకవేళ ఏమైనా కాంగ్రెస్ ఓట్లు చీలిస్తే వైసీపీకి ఏమన్నా నష్టం జరుగుద్దేమని ఆశతోటి ఇవ్వచ్చు. కానీ అవి ఏం ఉపయోగపడవు. వాళ్ళ డబ్బులు దండగా, ఈవిడికి శ్రమ దండగా, అంత తప్పితే ఇది పోయి. అంటే సునీత పేరు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు కనుక దస్తగిరి అన్నతన్ని ఎవరైతే నేనే కత్తితో పొడిచాను చంపానన్న అతని బెయిల్ వచ్చేటట్టు చేసి అతన్ని వాళ్ళ చుట్టూ తిప్పుకునే పరిస్థితి తెచ్చుకున్న తర్వాత వాళ్ళని ఎవరు నమ్ముతారు? నువ్వు ముందు అతని బెయిల్ క్యాన్సిల్ చేయమని అప్లికేషన్ పెట్టుంటే అప్పుడు కొంత క్రెడిబిలిటీ ఉండేది. వీళ్ళే చంపావన్న ఎండబెడి తిరుగుతారు. సిబిఐ విచారణ జరుగుతుంటే జరగట్లేదంటారు. ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ అయ్యి ఇప్పటికీ ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారు. 1 ఏడాది దాటిపోయినట్టుంది, 1 ఏడాది 2 ఏళ్ళు ఈ దాటిపోయిన జైల్లో ఉన్న అసలు ఎవరు జైల్లో లేరు అన్నట్టుగా మాట్లాడతారు. ఇవన్నీ అబద్ధాలు కదా. సో చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ తీసుకుని అబద్ధాలు ఆడితే ఏం ఉపయోగం? వాళ్ళు ఇండిపెండెంట్గా ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తుంటే అదో రకం. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ మీడియా ట్రాప్లోకి, అట్లాగే ఈయన చంద్రబాబు గారి పొలిటికల్ ట్రాప్లో చిక్కుకున్నారో అప్పుడే ఖతమైపోయారు. సో జగన్ గారికి ఉన్న క్రెడిబిలిటీ అది. ఆయన ఒక మాట అంటే ఆ మాట ప్రకారం నిలబడుతున్నాడు, మంచో చెడో చేసుకుంటా వెళ్తున్నాడు. వీళ్ళు అట్లా కాదు కదా, ఎప్పటికప్పుడు మాట మార్చుకుంటా కింద మీద పడతా చేసి అప్రతిష్ట పాలయ్యారు. కాబట్టి షర్మిల గారి వల్ల వైసీపీకి ఏం పెద్ద నష్టం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను.